హలో ఎవ్రీవన్, నేను మీ స్కిన్ డాక్టర్ వెంకటేష్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఎట్ డాక్టర్ వెంకటేష్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండ్ జనరల్ క్లినిక్, కుషాయిగూడ, హైదరాబాద్. ఇచ్చి స్కిన్ ర్యాష్ అనేది చాలా కండిషన్స్లో రావచ్చు. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో రావచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్లో రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, సమ్ టైప్ ఆఫ్ అలర్జిక్ కండిషన్స్ వల్ల రావచ్చు, డ్రైనెస్ వల్ల రావచ్చు. మనలో చాలామంది స్కిన్ డాక్టర్ని కలవడానికి ముందే పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళేసి ఇలాంటి కాంబినేషన్ క్రీమ్స్ వాడుతున్నారు. ఇలాంటి క్రీమ్స్లో మెయిన్గా క్లోబెటసాల్ ప్రొపియోనేట్స్, అంటే ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ స్టిరాయిడ్ అనమాట, అండ్ నియోమైసిన్ ఆర్ జెంటామైసిన్, ఇవి యాంటీ బ్యాక్టీరియల్ ఆర్ యాంటీబయోటిక్ మెడికేషన్స్. అండ్ మికోనజోల్, ఇది వచ్చేసి యాంటీ ఫంగల్ మెడికేషన్. ఇలాంటి కాంబినేషన్ క్రీమ్స్ మీరు ముందే వాడడం వల్ల ఇచ్చింగ్ తగ్గుతుంది టెంపరీగా, అండ్ ర్యాష్ సబ్సైడ్ అవుతుంది. మీరు ప్రాబ్లం తగ్గిపోయింది అనే భ్రమలో ఆ క్రీమ్ రిపీటెడ్గా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వాడుతూ ఉంటారు. దానివల్ల స్కిన్ బాగా థిన్ అవ్వడం, స్ట్రెచ్ మార్క్స్ రావడం, యాక్నీ ఫామ్ అవ్వడం, అల్సర్స్ ఫామ్ అవ్వడం, స్కిన్ అంతా పేపరీ అవ్వడం, ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. లాంగ్ టర్మ్లో స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఫర్ ఆల్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్, consult your dermatologist first.